హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు సామాన్యమైనది కాదు. నెత్తి మీద ఎన్టీఆర్ అనే కిరీటం ఉంది. చూడ్డానికి అది కిరీటమే, కానీ దాని బరువు టన్నుల కొద్ది. తాత రూపుంటే సరిపోదు, తాత పేరు పెట్టుకుంటే అయిపోదు. సంథింగ్ ఇంకేదో కావాలి జనాలకి. అది ఎన్టీఆర్ అందుకోగలడా? నందమూరి ప్రేక్షకాభిమానులను మెప్పించగలిగే అర్హతలు ఎన్టీఆర్కి ఉన్నాయా? హీరోగా తన జర్నీ మొదలుపెట్టినప్పుడు ఇవే ప్రశ్నలతో ఎన్టీఆర్ని వేధించారు. నల్లగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, హీఈజ్ అన్ఫిట్ అనేశారు. ఇంకొక ఛాన్స్ లేకుండానే సచ్చు తీర్పులు కూడా ఇచ్చేశారు. కట్ చేస్తే నందమూరి వంశంలోనే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నటుడు ఎన్టీఆర్. ఒక రకంగా చెప్పాలంటే నందమూరి అనే బ్రాండ్కి, టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక ఐకాన్ అని చెప్పొచ్చు. బాలనటుడిగా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నూనుగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు దాటుకుంటూ విరుచుకుపడ్డాడు. ఎన్టీఆర్ని ఇండస్ట్రీలో ఆల్రౌండర్ అంటారు. దానికి కారణం భారీ డైలాగ్స్, కళ్ళు చెదిరే డ్యాన్స్, దుమ్ము లేపే యాక్షన్ సీన్స్, కంటతడి పెట్టించే నటన. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ సొంతం. నటనలో, డ్యాన్స్లో, స్క్రీన్ ప్రజెన్స్లో ఎన్టీఆర్ని కొట్టేవాడే లేడు. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రేక్షక లోకాన్ని మెప్పించగల టాలెంట్ ఆయన సొంతం. నటనలో, డ్యాన్స్లో తారక్ తర్వాతే ఎవరైనా అనేలా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు తెలుగు చిత్రసీమలో. ప్రజెంట్ ఎన్టీఆర్ 2.0 నడుస్తోంది. టెంపర్ మూవీ నుండి ఎన్టీఆర్ సినిమా అంటే వర్త్ వాచ్, మినిమం కంటెంట్ గ్యారంటీ, పెట్టిన టికెట్ డబ్బులకి న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఏర్పడింది ఆడియన్స్కి. అందుకే టెంపర్ మూవీ నుండి దేవర వరకు టాక్తో సంబంధం లేకుండా విజయడంక మోగిస్తూనే ఉన్నాడు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతూనే ఉన్నాడు. RRR మూవీతో ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది ఎన్టీఆర్కి. ఇప్పుడు వార్ 2తో బాలీవుడ్లో నేరుగా అడుగు పెట్టబోతున్నాడు. అక్కడ కూడా తాను మెరుస్తాడు, ఎందుకంటే ఆ ప్రతిభ అలాంటిది. రీసెంట్గా వార్ 2 టీజర్ రిలీజ్ చేశారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ మూవీగా అన్ని హంగులు అద్దుకొని రిలీజ్కి రెడీ అయింది ఈ సినిమా. నిన్న రిలీజ్ చేసిన వార్ 2 టీజర్కి ఊహించని రెస్పాన్స్ దక్కింది. ఈ టీజర్ తర్వాత ఎన్టీఆర్ ఒక్కసారిగా బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయాడు. ఈ సినిమాలో హృతిక్కి ఎన్టీఆర్ గట్టి పోటీ ఇచ్చినట్లు టీజర్ చూస్తేనే స్పష్టంగా అర్థమవుతుంది మనకి. ఈ సినిమాలో ఎన్టీఆర్ది నెగిటివ్ రోల్. హృతిక్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాడని టీజర్ చూస్తేనే ఇట్టే అర్థమవుతుంది. వార్ 2 సినిమాకి ఎన్టీఆర్ 100 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేశాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. దీన్ని బట్టి చెప్పొచ్చు ఎన్టీఆర్కి ఉన్న క్రేజ్, డిమాండ్ ఎలాంటిదో అని. ముందుగా ఎన్టీఆర్ది ఇందులో విలన్ రోల్ అని ప్రచారం జరిగింది. బట్ టీజర్ చూసి ఇట్టే చెప్పేయచ్చు, ఎన్టీఆర్ది ఒక నెగిటివ్ రోల్, అంటే చెడ్డవాడిగా ఉంటూ చివరికి మంచివాడవుతాడు. ఈ మూవీలో హాలీవుడ్ స్థాయి చేజింగ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని స్పష్టంగా అర్థమైంది. అలాగే ఎన్టీఆర్, హృతిక్ల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా మామూలుగా ఉండవు. ఇద్దరి మధ్య అదిరిపోయే ఫైట్లే కాదు, ఇండస్ట్రీని షేక్ చేసే డ్యాన్సులు కూడా ఉండబోతున్నాయి. ఇదిలా ఉంటే కొంతమంది టాలీవుడ్ ద్రోహులు ఈ టీజర్ పైన మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ సినిమా పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి ట్రేడ్లో. KGF 2, బాహుబలి 2 రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు, అన్ని ఇండస్ట్రీ రికార్డులు లేచిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా ఉంది మూమెంట్. టీజర్ కూడా ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. ఎన్టీఆర్ లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్, ఎన్టీఆర్కి పడిన యాక్షన్ స్టంట్స్, ఎలివేషన్స్ మైండ్ బ్లోయింగ్. అసలు హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరికీ కూడా సమానమైన స్క్రీన్ స్పేస్ని, ఆ ప్రాధాన్యతని ఇచ్చారని టీజర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ విషయంలో మూవీ టీంని అప్రిషియేట్ చేయాల్సిందే. అంతేకాదు ఈ ఫ్రాంచైజీలో ఎన్టీఆర్కి సపరేట్ ఫిలిం కూడా ఉండబోతుంది. అయితే టీజర్లో చాలా హైలైట్స్ ఉన్నా కొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ స్పై సినిమాల గురించి తెలియకపోవడం. అంటే ఈ యశ్రాజ్ ఫిలిమ్స్ తీసే స్పై సినిమాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. వీళ్ళు కథ పైన కానీ, కంటెంట్ పైన కానీ, లుక్స్ అండ్ గెటప్స్ పైన కానీ పెద్దగా ఫోకస్ చేయరు. ఒకే విధమైన స్టోరీతో, లుక్స్ అండ్ గెటప్స్తో, కాస్ట్యూమ్స్తో కొన్ని చిన్న చిన్న మార్పులు మాత్రం చేసి భారీ యాక్షన్ సీన్స్ పెట్టి కంప్లీట్ చేస్తారు. ఈ వార్ 2 విషయంలో కూడా అదే జరిగింది. వార్ 1 టీజర్ మూవీ ఎలా ఉంటుందో సేమ్ వార్ 2 టీజర్ కూడా అలానే ఉంది. స్పై యూనివర్స్లో హీరోలు ఎలా అయితే ఉంటారో వారికి ఏమాత్రం తగ్గని రేంజ్లో ఎన్టీఆర్ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే వారిని డామినేట్ చేసే విధంగానే ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే
ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేసి కనీసం విష్ చేయలేదు ఈ బాలీవుడ్ బకరగాళ్ళు. అదిగాక ఎన్టీఆర్ తెలుగులో వన్ అండ్ ఓన్లీ మాస్ హీరో. అలాంటి హీరో సినిమా టీజర్ అంటే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉంటాయి. వార్ 2 మల్టీస్టారర్ కావచ్చు, కానీ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ టీజర్లో కేవలం ఎన్టీఆర్ షార్ట్స్ మాత్రమే ఉంటే బాగుండేది, మంచి కిక్ కూడా వచ్చేది. కానీ ఈ వార్ 2 టీజర్లో హృతిక్కి ఎన్టీఆర్కి సమానమైన షార్ట్స్ పెట్టారు. అంటే ఇందులో ఇద్దరికి సమానమైన ప్రాధాన్యం ఉంది అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం కావచ్చు. ఇవి రెండు తప్ప టీజర్లో ఏ మిస్టేక్స్ లేవు. కొందరు హౌలాగాళ్ళు కావాలని నెగిటివిటీని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇవన్నీ ఎన్టీఆర్కి మామూలే, మొదటి నుంచి చూస్తున్న ఏడుపులే కదా, కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.